దక్షిణాదిపై భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఈసారి ఉత్తరాది కంటే సౌత్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ప్రధాని మోదీ. మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావటానికి ఏపీలోని కూటమే ప్రధాన కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఇక్కడ అడిగినవన్నీ ఇస్తున్నారు. మరోవైపు పనిలో పనిగా తన క్యాడర్ను బలోపేతం చేసుకుంటోంది బీజేపీ. కూటమితో సఖ్యతగా ఉంటూనే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది కాషాయ పార్టీ. ఆంధ్ర గడ్డపై బలపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏపీ పర్యటన ఖరారైంది. జీఎస్టీ సంస్కరణలకు సంబంధించిన కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరేలా తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు తెలియజేసేలా ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ప్రధాని ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. మరోవైపు కూటమికి ప్రత్యామ్నాయంగా వైసీపీ పోరుబాట కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇలాంటి టైంలో బీజేపీ పెద్దలు రాష్ట్రంపై ప్రత్యేక చొరవ చూపిస్తుండటంతో రాజకీయ ఈక్వేషన్స్ మొత్తం మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ మోదీ ఈ నెల 16న ఏపీలో పర్యటించనున్నారు. తొలుత శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో మోదీ, చంద్రబాబు, పవన్ కలిసి భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అదే సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు, కార్యక్రమాలపై కసరత్తులు మొదలుపెట్టారు. మోదీ పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేయాలని కూటమి నేతలు కంకణం కట్టుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సమన్వయంతో కూటమి లీడర్స్ వ్యవహరిస్తున్నారు. ఇక ప్రధాని టూర్పై ఏపీ పాలిటిక్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవైపు బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. యావత్ దేశం అటువైపే చూస్తోంది. అక్కడ ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానుండటం అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. రాయలసీమ కేంద్రంగా ప్రధాని మోదీ ర్యాలీని సక్సెస్ చేసి కూటమి బలమేంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు నేతలు. ఎందుకోగాని ఈ మధ్య కూటమి నేతలు ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా కూడా అందుకు రాయలసీమనే ఎంచుకుంటున్నారు. అంటే జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని నిర్ణయించుకున్నారేమోననే చర్చ మొదలైంది. కాకపోతే కూటమి నేతల ప్లాన్ ఎంతవరకు సఫలం అవుతుందో అనేది ఇప్పుడే చెప్పలేం. ఇకపోతే ప్రధాని పర్యటనను కూడా కూటమి నేతలు కర్నూలులో చేయించడంపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీస్తోంది.